హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మానికర్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో వస్తున్నాను. అదేంటంటే జేఎన్టీయు స్టూడెంట్స్ ఆన్లైన్లో సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఇట్లా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి జేఎన్టీయూహెచ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని కొట్టండి. అంటే ఎనీ సర్టిఫికేట్స్ లైక్ దేనికైనా సరే. సో నేను జేఎన్టీయూ హైదరాబాద్ తీసుకున్నాను, ఎందుకంటే నేను అక్కడే చదివాను కాబట్టి. సో జేఎన్టీయూ ట్రాన్స్క్రిప్ట్స్ కొట్టగానే మీకు ఆన్లైన్ స్టూడెంట్ సర్వీసెస్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఓకే, దీంట్లో మనం బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ స్టూడెంట్స్ క్యాన్ యూజ్ దిస్ ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. సో ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీరేమేమి అప్లై చేసుకోవచ్చు? ట్రాన్స్క్రిప్ట్స్, మార్క్స్ మెమో, సిఎంఎం అండ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. అంతేకాకుండా మైగ్రేషన్ సర్టిఫికేట్, మీడియం ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ వెస్ అప్లికేషన్. సో వెస్కి కూడా మనం ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేయొచ్చు అన్నట్టు. సో దీని తర్వాత మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మనకి లాగిన్, అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనకు చూపిస్తుంది ఇక్కడ. సో లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి కనపడుతుంది. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళాలి, మనం ట్రాన్స్క్రిప్ట్స్కి వెళ్ళండి. ఈ ట్రాన్స్క్రిప్ట్స్కి వెళ్ళినట్టయితే మన హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. నేను అది ఎంటెక్ కాబట్టి ఎంటెక్ హాల్ టికెట్ ఎంటర్ చేశాను. ఇందులో ట్రాన్స్క్రిప్ట్స్ కావాలా, మైగ్రేషనా, సో మీడియం సర్టిఫికేట్, ఇట్లా మనం క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తాయి అన్నట్టు. ఎప్పుడు ఏంటి అది ఇది అనేది మనం ఎన్ని కాపీసు అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్, అంటే బై హ్యాండ్ వెళ్ళి మనం తీసుకుంటామా లేదంటే బై పోస్ట్ కావాలా అనేది మనం ఇక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే మన దానికి సంబంధించి మనకి వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇదే ఆన్లైన్ సర్వీస్లో మనం వెస్ సర్వీసెస్ కావాలనుకుంటే వెస్ మనం అప్లై చేసుకున్నట్లయితే వెస్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇది చూడొచ్చు మీరు. వెస్ ఇంక్లూడ్స్ 1 సెటప్ ట్రాన్స్క్రిప్ట్స్, ఈచ్ ట్రాన్స్క్రిప్ట్ ఛార్జ్ 60, అంటే ఈచ్ మెమో అన్నట్టు. సో వెస్ అనేది వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఏదైతే ఫారెన్లో ఉన్న యూనివర్సిటీ వెస్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే వెస్ ద్వారా వెరిఫై చేయించమని అడిగితే అప్పుడు మాత్రమే స్టూడెంట్స్ ఈ వెస్ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. ఇది ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది, ఫుల్గా చదవాలనుకునే వాళ్ళు. సో ఏదో పనికి మళ్ళీ కాలేజీలో అప్లై చేస్తే వాళ్ళు వెస్ అడగరు, బట్ తర్వాత అడిగితే మాత్రం దొరికిపోతారు. ఓకే, ఆ తర్వాత ఒరిజినల్ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లై చేసిన కాబట్టి నాకు రావట్లేదు. సో ఆఫ్లైన్ సర్వీస్కి వెళ్ళినట్లయితే కౌంటర్ సర్వీసెస్. సో కౌంటర్ సర్వీస్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫిజికల్లీ విజిట్ జేఎన్టీయూ హైదరాబాద్ ఎగ్జామినేషన్ బ్రాంచ్. ఓకే, సో ఈ విధంగా డిస్క్రిప్షన్ వస్తుంది మనకి. ఏమేం కావాలి? ట్రాన్స్క్రిప్ట్స్ కావాలా, ఇట్లా నేమ్ చేంజ్ కావాలా, మార్క్స్ మెమో, మీడియం, సిఎంఎం, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. దాని ఛార్జెస్ ఎంత ఉంటుంది? డూప్లికేట్ ఓడి కావాలంటే 10,000 చూడండి. సో ఇవన్నీ మనం ఫిల్ చేసుకొని ఇక్కడ బై హ్యాండ్ కావాలా మళ్ళీ పోస్ట్లో కావాలని సబ్మిట్ చేస్తే దాని అమౌంట్ పే చేస్తే నెక్స్ట్ పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. పే చేస్తే మనం ఆటోమేటిక్గా అది పే చేస్తే మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, అదర్ సర్వీస్ ఏం లేవు. అండ్ ట్రాక్ అప్లికేషన్, మనం అప్లై చేసిన తర్వాత ఏ విధంగా మనకు వస్తుంది? అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్, అమౌంట్, మన స్టేటస్ బై పోస్ట్ వచ్చిందా లేదా, పేమెంట్ మోడ్, డిస్పాచ్ నెంబరు, ఏ రోజు వచ్చింది, ఏ రోజు డిస్పాచ్ అయింది, అన్ని డేటా మనకు కనపడతాయి అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్, సో మన ప్రొఫైల్, పాస్వర్డ్, లాగౌట్ అన్నట్టు. సో గైస్ ఇది. సో ఈ విధంగా మీరు జేఎన్టీయూ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.